ప్రభునామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఒక చిన్న మనవి చేసిన తర్వాత ఈరోజు 2 నిమిషాల సందేశాన్ని మీరు ఆలకించవలసిందిగా దేవుని సేవకుడుగా మనవి చేస్తున్నాను. 2020వ సంవత్సరంలో కరోనా టైంలో ఈ 2 నిమిషాల సందేశాన్ని రికార్డ్ చేయాలని ప్రభు నా హృదయంలో ఉంచిన భారాన్ని బట్టి ఈ యొక్క 2 నిమిషాల సందేశాన్ని రికార్డ్ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోస్ని రికార్డ్ చేయడానికి వినీత్ అనేటటువంటి తమ్ముడు ముందుకొచ్చి మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. గుడ్ షెపర్డ్ మినిస్ట్రీస్ హాస్టల్లో ఆ బిడ్డ చదువుకుంటూ మన పరిచర్యకు కూడా సహకారంగా ఆ బిడ్డ ఎంతగానో సహాయాన్ని అందిస్తూ ఉన్నాడు. అంటే నేను ఇంతకుముందు చదువుకున్నటువంటి హాస్టల్లోని విద్యార్థి. అయితే ఆ తమ్ముడు నేను ఇద్దరం కలిసి మేమిద్దరమే ఆరంభ దినాల్లో చాలా కష్టపడే వాళ్ళం. ఒకసారి సెటప్ వేయాలంటే 2-3 గంటల సమయం pడుతుందండి. తమ్ముడు నాకు తోడుగా ఉండి నేను ఇద్దరమే కష్టపడి లైట్లన్నీ సెట్టింగ్స్ చేసేవాళ్ళం. నేను వెళ్తున్నటువంటి సమయంలో ప్రయాణాల్లో నాకు తోడుగా వచ్చి ఎంతో సహకారంగా ఉన్నటువంటి తమ్ముడు ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా 2 నిమిషాల సందేశాలు తమ్ముడు రికార్డ్ చేశాడు. అయితే దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా మరి సెప్టెంబర్ మాసం 16వ తేదీ సాయంకాల సమయంలో మరి తన స్నేహితులతో కలిసి వ్యక్తిగతమైనటువంటి పని నిమిత్తమై వెంకటగిరి ప్రాంతానికి మరొక స్నేహితుడితో బైక్లో వెళుతూ ఉండగా తమ్ముడు డ్రైవ్ చేస్తూ ఉంటే యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడడం జరిగింది. మరి సెప్టెంబర్ 16వ తేదీ కాళహస్తి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. నాకు ఆ యాక్సిడెంట్ జరిగిన ఒక 2 గంటల తర్వాత తెలుసుకోవడం, ఆ రోజు సాయంకాలం మీటింగ్ ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసుకుని తమ్ముడు దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే అప్పటికి చాలా భయంకరమైనటువంటి క్రిటికల్ కండిషన్లో తమ్ముడు ఉన్నాడు. శరీరం అంతా కూడా గాయాలు, చాలా బోన్స్ అన్నీ కూడా విరిగిపోవడం, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం, ఇవన్నీ సమస్యలు చూసినప్పుడు ఎక్కడో ఒక చిన్న హోప్, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు కాపాడుతాడనే ఉద్దేశంతో, ఎలాగైనా ఆ బిడ్డను కాపాడాలనే ఉద్దేశంతో నేను అనేక మంది సహోదరులు మరి ఆ రాత్రి సిఎంసి హాస్పిటల్కి దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. సిఎంసి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన తర్వాత రాత్రి 1 గంట సమయం నుంచి ఉదయం 3 గంటల వరకు డాక్టర్లు ఎంతగానో శ్రమించారు, చాలా కష్టపడ్డారు. దాదాపు 20 మంది డాక్టర్లు, 10 మంది స్టాఫ్, టెక్నీషియన్స్, 2 స్పెషలిస్ట్ డాక్టర్లు ఎంత ప్రయత్నం చేసినా కూడా 17వ తేదీ సెప్టెంబర్ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధి చేరుకోవడం జరిగింది. తమ్ముడు మరణము మా కుటుంబానికి, మా పరిచర్యకి తీరని లోటు. తమ్ముడు లేనటువంటి లోటు చాలా మా కుటుంబానికి, మా పరిచర్యకి ఎంతో వేదన కలిగించింది. నేను అనేక సందర్భాల్లో కృంగిపోయిన సందర్భంలో ఏడవడం, కన్నీళ్ళు రావకుండా ఉండడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తుంటాను. ఎందుకంటే మనం ఏడిస్తే ఎదుటి వారు భయపడతారు, వారు కూడా కృంగిపోతారు కనుక. 100కు పైన ప్రసంగాలు చేసి ఉంటానండి మరణించినటువంటి సందర్భాల్లో. అయితే తమ్ముడు మరణించినప్పుడు ఆ యొక్క దుఃఖము, ఆ కన్నీటిని నేను ఆపుకోలేకపోయాను. భయంకరమైనటువంటి దుఃఖం, భయంకరమైనటువంటి కన్నీరు, ఇక కోలుకోలేనేమో అనిపించింది. అయితే ప్రభువు నమ్మదగిన వాడు కనుక దేవుడు నాకు నిరీక్షణ కలగజేశాడు. సాతాను వచ్చి నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు, నీ సేవలో, దేవుని సేవలో మీరున్నారు, అయినా నీతో ఉన్న తమ్ముడు మరణించాడు కదా, అనేకమైనటువంటి నెగటివ్ ఆలోచనలు కలుగు చేస్తూ ఉన్నా కూడా ప్రభు నన్ను బలపరిచాడు. దేవుడు నాకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చాడు. అదేంటి అంటే మనము కోల్పోయినటువంటి మన ప్రియుల్ని మనం తిరిగి ఒకరోజు దేవుని సన్నిధిలో కలుసుకుంటామని. దేవుడు నిజంగానే ఆదరించాడు, దేవుడు ధైర్యపరిచాడు. దేవుడు చేసినటువంటి మేలులన్నింటి బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి 1 నిమిషం వినీత్ కొరకు ఈరోజు మీరు ప్రార్థించాలని, వినీత్ కొరకు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు అంకితం చేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మరొక దినములోనికి అడుగు పెట్టడానికి, అనగా మాసము యొక్క చివరి దినములోనికి అడుగు పెట్టడానికి దేవుడు మన ఎడల కృప చూపించున్నారు. అందుని బట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. గడిచిన మాసం అంతా కూడా దేవుడు మనకు తోడయి ఉన్నారు. దేవుడు ఈ నెల 1వ తేదీ మనకిచ్చిన వాగ్దానం ఏంటి అంటే, సెప్టెంబర్ మాసం 1వ తేదీ ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. గమనించండి ప్రియులరా, దేవుడిచ్చిన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఈ నెలంతా కూడా దేవుడు మనకు సహాయం చేశాడు. వాస్తవానికి జూలై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 31వ తేదీ వరకు గడిచిన 3 నెలలు కూడా ఉపవాసం ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. ఇంతకుముందైతే 6 నెలలు ఉండేవాడినండి, ఇప్పుడు ఉండలేకపోతూ ఉన్నాను. ఇది దేవుడిచ్చిన కృపను బట్టి గడిచినటువంటి 3 నెలలు కూడా ప్రతిరోజు ఉదయకాల సమయంలో 5 గంటల నుండి 3 గంటల వరకు కేవలము దేవుని వాక్య ధ్యానము, ప్రార్థన, వాక్యం వినడం, వీటిలోనే సమయాన్ని గడిపాను తప్ప ఎక్కడికి వెళ్ళలేదండి.
ఎవరికి కూడా చెప్పలేదు. కారణం ఏంటి అంటే ఈ 3 నెలల్లో ఉపవాసం ఉన్నాము అంటే ఏదో గొప్ప కార్యాలు మన జీవితంలో కూడా జరిగిపోతాయని చెప్పి అనేక మంది ఆ టైంలో ప్రార్థన కోసం విజ్ఞాపనలు చేస్తుంటారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా చేయకపోయినా నిత్యము దేవుడు మన ప్రార్థనలు వింటాడు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. కొంతమందికి ఏంటి అంటే 3 నెలలు ఉపవాసం ఉన్నారు కాబట్టి ఈ టైంలో బ్రదర్ ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. అలా కాదండి. ఉపవాసం ఉండడం మంచిది. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా శరీరాన్ని నలగగొట్టుకొని దేవుని సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు దేవుడు మొట్టమొదటిగా ఆయన ఆత్మ చేత మనల్ని దేవుడు నింపుతాడు. మనల్ని పరిశుద్ధాత్మ చేత నింపి దేవుని కొరకు బలమైన సాధనాలుగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఈ 3 నెలలు ఉపవాసం ఉండడానికి దేవుడు నా ఎడల చూపిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రోజు ఎక్కువగా వాక్యం చదవడానికి, ప్రార్థనలు గడపడానికి, దేవుని మాటలు వినడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ 3 నెలలు కూడా అనుదినము 2 నిమిషాల సందేశం చూస్తున్న మీ కొరకు ప్రార్థన చేశాం. దేవుడు బలమైన కార్యాలు జరిగించునుగాక. 92 రోజులు అయిపోయింది. ఇంకొక 8 రోజులు ఉందాం అనుకుంటున్నాను. మరి ప్రభు కృప చూపిస్తే అక్టోబర్ 8వ తేదీ వరకు ఉందాం అనుకుంటున్నాను. మరి దేవుడు సహాయం చేయాలి. దేవుడు శక్తిని బలాన్ని అనుగ్రహిస్తే రాబోతున్నటువంటి 8 దినాలు కూడా ఉపవాసం ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. ఏదైనా ప్రార్థన విజ్ఞాపన ఉంటే దయచేసి 8 రోజులు తెలియజేయండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ఉదయకాల సమయంలో 2 నిమిషాల సందేశాన్ని వినండి, అనేకులకి షేర్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని అత్యధికముగా ఆశీర్వదిస్తారు. రేపటి దినమున మరొక ఆశీర్వాదకరమైన వాగ్దానముతో మీ ముందుకు రాబోతున్నాం కనుక దయచేసి రేపు ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ దినం కొరకు 33వ కీర్తన 22వ వచనము. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మీద ఆశ పెట్టుకొని ఉన్నారా? దేవుని కృప కొరకు కనిపెట్టుకొని ఉన్నారా? దేవుడు మిమ్మల్ని మెండుగా ఆశీర్వదించి మీ పైన ఆయన దీవెనలు కుమ్మరించి బలమైన కార్యములు జరిగించునుగాక. గడిచిన కాలమంతా కాపాడిన దేవునికి స్తోత్రం చెల్లించండి. ప్రభు సన్నిధిలో కృతజ్ఞత కలిగిన హృదయంతో దేవుని ఆరాధించండి. రాబోతున్నటువంటి దినములు దేవుడు బలమైన కార్యములు జరిగించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.